హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఆన్ మధురేని కట. సో ఇవాళైతే మనమైతే కొన్ని ఆకులైతే కోస్తాం అనమాట కూరకి. ఆ పక్క అమ్మమ్మ నాకు చెప్పింది, అది కూడా పోస్ట్ చేస్తాం ముందు ఉంది. సో చాలా మంచి షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి. నేను సాయిబా ఇంటికి వెళ్ళాను. ఐ థింక్ సో ఈ వీడియో వచ్చే ముందే పోస్ట్ అయి ఉంటుందో లేదో వస్తుందో తెలియదు. సో మంచి మంచి షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనమైతే ఈ ఆకు కోస్తాం అనమాట. దీన్ని ప్రిపరేషన్ ప్రాసెస్ ఇదైతే బయట 10 రూపీస్ అంట కట్ట. అండ్ మనకైతే ఇంట్లో ఇక్కడ పిచ్చి చెట్లు అలా మొలిచిపోయాయి. సో ఇవన్నీ కాదు, పర్టికులర్గా అక్కడక్కడే ఉన్నాయి. సో అవి కోస్తాం అనమాట. అమ్మమ్మ ఆ పక్క అంతా కూడా కోస్తుంది, మీరు చూడండి, చూపి అక్కడ. సో ఇదైతే అమ్మమ్మల ఊర్లో బ్యాక్ సైడ్ గార్డెన్ అనమాట. సో మీకైతే ఈసారి హోమ్ టూర్ చూపిస్తాను. బేసిక్గా లాస్ట్ టైం అంటే వీడియో ఎడిటింగ్ ఏం లేకుండా పిచ్చి పిచ్చిగా పోస్ట్ చేశాను. ఇప్పుడు మైక్ ఉంది, మంచి వాయిస్ క్వాలిటీ అంతా చూపిస్తాను. సరే ఈ ఆకు కోసేసి కలుసుకుందామా. చూసారా, ఫుల్ పిల్లులు చెట్టు మీద చూడండి, అక్కడ 2 పిల్లులు. అరే రారా, క్లోజ్ చేద్దాం. తర్వాత తెల్ల గలిజేరు అని అంటారు. తెల్ల పూలు వస్తే తెల్ల గలిజేరుని, ఎర్ర పూలు వస్తే ఎర్ర గలిజేరు అని అంటారు. ఇది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఇప్పటికి కూడా సిటీ మార్కెట్స్లో ఇది కుప్పగా పెట్టి 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముతారు. ఇది చాలా ఔషధాల్లో కూడా, ఆయుర్వేదిక్ ఔషధాల్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. నన్నవ పౌడర్ కూడా. సో ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని పప్పులో వేసుకున్న, మిరపకాయలు టమాటా వేసి ఎన్నుకున్న చాలా అద్భుతమైన రుచి మనకు వస్తుంది. ఇది దీని యొక్క గొప్పతనం. సో మేమైతే దీన్ని ఏవేవి వంటల్లో వాడుతున్నామో, అంటే లైక్ ఏమేమి వేట్లో వాడుతున్నామో, దాన్ని ఎలా చేస్తున్నాం, ప్రతి ఒక్క కుకింగ్ వీడియో ప్రాసెస్ అన్నీ చూపిస్తామన్నమాట. సో ఇదైతే మా ఇంటికాడ ఉంది కాబట్టి సో కోసుకున్నాం. సో ఆడైతే ఫుల్ పిల్లులు ఉన్నాయి, చూపిస్తాడు రండి. పిల్లుని చూపిపోరా, ఈలోపు మేము ఆకుకొస్తాం. సో గాయస్, మీ దగ్గర కూడా ఈ ఆకు అవైలబుల్గా ఉంటే మా అమ్మమ్మ చెప్పినట్టు ఏమైనా కర్రీలో వేసుకొని, సో ఇదైతే మంచి ఔషధం లాగా అనమాట. సో మా అమ్మమ్మ చెప్పినట్టు వేసుకోండి ఏ కర్రీస్లో అయినా. సో దీన్ని మేము ఏమేమి కర్రీస్లో వేసుకుంటామో, దేనిలో వేసుకుంటామో అన్నీ, దీన్ని ఏం చేయబోతున్నామో కూడా చూపించేస్తామన్నమాట. సో వెయిట్, మైక్ ఆఫ్ చేసి పట్టు. సో ఇక్కడైతే ఈ గార్డెన్ అంతా చాలా ట్రీస్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. చలో. సో గైస్, ఇప్పుడైతే దీన్ని బాగా వాష్ చేసుకుని, ఇదేంటి, ఇది వచ్చి ఇంగ్లీష్ బచ్చలి, షుగర్ ఆకు అంటారు. ఇది షుగర్ పేషెంట్స్కి అద్భుతమైన మందు. సో మా అమ్మమ్మకైతే చాలా విషయాలు తెలుసు. ఆ విషయాలు కూడా మీకు షేర్ చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాలనుకుంటే షేర్ కూడా చేయండి. కామెంట్లో నచ్చితే కామెంట్ చేయండి. రాళ్ళుప్పు. సో దీనైతే కడిగితే రాక్ సాల్ట్, రాళ్ళుప్పుతో కడగాలన్నమాట. సో గైస్, నాకైతే ఇక్కడ ఇది కనిపించింది అనమాట. సో పిడికెడు రాళ్ళుప్పు, రాక్ సాల్ట్ తీసుకొని వేద్దాం. చలో, పిల్లి చూడండి గైస్, వేస్తున్నా. సో బాగా వాష్ చేసుకోవాలన్నమాట దీన్ని. మనం ఏమైనా మాట్లాడాలని చెప్పే, మైక్ ఉంది, వినిపిస్తుంది. చెప్పులు వేసుకోవాలరా, వీడియో పాస్ చేయి. ఓకే. సో గైస్, ఉప్పేసి కడిగితే అనమాట దానిలో ఉండే పురుగులు చనిపోతాయి అనమాట. సో అదే అమ్మమ్మ ఇప్పుడు చెప్పింది. వీడియో ఆపేసాం, మాకు తొందర కదా. సో బాగా వాష్ చేసుకోవాలి. పండ్లు కానీ కూరగాయలు కానీ తినే ముందు ఉప్పు నీళ్ళు కడిగితే దానిపైన ఫెర్టిలైజర్స్ ప్రభావం తగ్గుతుంది. పురుగు మందులు అవశేషాలు ఉంటాయి కదా దానిపైన, అవన్నీ పోతాయి. రాళ్ళు ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేయచ్చు. చూడు, దీంట్లో ఎంత మట్టి ఉంది కదా, అంత క్లియర్గా వచ్చేస్తుంది. చూడు, దీంట్లో ఎంత చెత్త ఉంది, వర్షం పడి మట్టి అంతా వచ్చింది కదా. దూరం పోండి.